పార్ట్ 2. ఆందోళనని విశ్లేషించటానికి పనికివచ్చే ప్రాథమిక సాంకేతిక సంవిధానం. చాప్టర్ 4. ఆందోళన వల్ల తలెత్తే సమస్యలని ఏ విధంగా విశ్లేషించి పరిష్కరించాలి. నా దగ్గర ఉన్నారు నిజాయితీపరులైన 6 సేవకులు. నాకు తెలిసిందంతా వాళ్ళే నేర్పారు. వాళ్ళ పేర్లు ఏమిటి, ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎవరు. రుడ్యార్డ్ కిప్లింగ్. పుస్తకం మొదటి భాగంలోని 2వ అధ్యాయంలో చెప్పిన బిల్లీస్ హెచ్ కెరియర్ అమోఘ సూత్రం చింతించటం వల్ల తలెత్తే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందా? లేదు, అది అసంభవం. అయితే మరి సమాధానం ఉంది. సమస్యని ముందుగా విశ్లేషించడానికి అవసరమయ్యే 3 మెట్ల గురించి తెలుసుకుంటే రకరకాల చింతలని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోగలుగుతాం. ఆ 3 మెట్లు: 1, వాస్తవాలను తెలుసుకోండి. 2, ఆ వాస్తవాలను విశ్లేషించండి. 3, ఒక నిర్ణయానికి రండి. ఆ తర్వాత ఆ నిర్ణయం ప్రకారం నడుచుకోండి. ఇవి అందరికీ తెలిసిన విషయాలే కదా. అవును, గ్రీకు తత్వవేత్త అయిన అరిస్టాటిల్ దీన్నే నేర్పాడు, తాను వాడుకున్నాడు. పగలు రాత్రి మనకి నరకాన్ని చూపించి క్షోభ పెట్టే ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి అంటే మనం కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. అయితే మనం మొదటి నియమం ఏంటో చూద్దాం. వాస్తవాలని తెలుసుకోండి. వాస్తవాలని గ్రహించడం ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే వాస్తవాలని తెలుసుకోకుండా మనం మన సమస్యలని తెలివిగా పరిష్కరించుకునేందుకు కనీసం ప్రయత్నం కూడా చేయలేం. వాస్తవాలు తెలియకపోతే మనం ఊరికే చీకట్లో దారి వెతుక్కుంటున్నట్లు గందరగోళంలో పడిపోతాం. ఇది నాకు తట్టిన విషయమా? కాదు. కొలంబియా యూనివర్సిటీలోని కొలంబియా కాలేజీకి డీన్గా పనిచేసిన హార్బర్ట్ ఈ హాక్స్డీ ఈ ఆలోచన. ఆయన 22 ఏళ్ల పాటు ఆ కాలేజీకి డీన్గా పనిచేశాడు. 2 లక్షల మంది విద్యార్థులకి చింత వల్ల తలెత్తే సమస్యలని ఎలా పరిష్కరించాలో చెప్పి సహాయం చేశాడు. ఆందోళనకి ముఖ్య కారణం గందరగోళం అనే ఆయన నాతో అన్నాడు. ఆయన నాతో అన్న మాటలు తూచా తప్పకుండా చెప్తాను. ఈ లోకంలో మనుషులు ఆందోళన పడడానికి ముఖ్య కారణం తమ నిర్ణయాలకి సరైన ఆధారం ఏమిటో పూర్తిగా తెలుసుకోకుండానే నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించటమే. ఉదాహరణకి, పై మంగళవారం 3 గంటలకి నేను ఒక సమస్యని ఎదుర్కోవాల్సి ఉంటే మంగళవారం వచ్చే లోపున నేను దాని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించను. ఈ లోపల ఆ సమస్యకి సంబంధించిన వాస్తవాలన్నింటినీ సేకరించడం మీద దృష్టి పెడతాను. అప్పుడు నేను ఆందోళన పడను, నా సమస్య గురించి తీవ్రంగా బాధపడను, దాన్ని గురించి ఆలోచిస్తూ నిద్రని చెడగొట్టుకోను. వాస్తవాలని సేకరించడానికి మాత్రమే ప్రయత్నిస్తాను. ఆ మంగళవారం వచ్చేసరికల్లా నా దగ్గర సమస్యకి సంబంధించిన వాస్తవాలన్నీ ఉన్నట్లయితే సమస్య దానంతటా అదే పరిష్కారం అవుతుంది. అయితే ఆందోళన నుంచి పూర్తిగా విముక్తి పొందినట్టేనా అని నేను డీన్ హాక్స్ని అడిగాను. అవును, నిజంగానే నా జీవితంలో చింతకి, ఆందోళనకి దాదాపుగా తావులేదని నేను చెప్పగలను. ఒక వ్యక్తి నిష్పక్షపాతంగాను తటస్థంగాను వాస్తవాలను సేకరించడానికి కాలాన్ని వెచ్చిస్తే జ్ఞానం అనే ప్రకాశంలో అతని చింతలన్నీ పటాపంచలవుతాయి అన్నాడు. ఆయన మాటల్ని మళ్ళీ మనం మననం చేసుకుందాం. ఒక వ్యక్తి నిష్పక్షపాతంగా తటస్థంగా వాస్తవాలను సేకరించడానికి కాలాన్ని వెచ్చిస్తే జ్ఞానం అనే ఆ ప్రకాశంలో అతని చింతలన్నీ విచ్చిపోతాయి. కానీ మనలో చాలామంది ఏం చేస్తారు? ఆలోచించడం అనే శ్రమ నుంచి తప్పించుకునేందుకు మనిషి ఎటువంటి ఉపాయాన్నైనా ఆశ్రయిస్తాడు అని అంటాడు. ప్రసిద్ధ శాస్త్రవేత్త థామస్ ఎడిసన్ ఈ విషయాన్ని ఎంతో లోతుగా పరిశీలిస్తూ, ఒకవేళ మనం వాస్తవాలను పట్టించుకున్నా కూడా వేట కుక్కల్లాగా మన మనసులో ఉన్న వాటిని వెతుకుతాం, మిగతా వాటిని ఉపేక్షిస్తాం. మన ఆచరణలని సమర్థించే వాస్తవాలే మనకు కావాలి. మనకు అనుకూలంగా ఉండే ఆలోచనలతో పొత్తు కుదిరే వాస్తవాలు, మనం ముందుగానే ఏర్పరచుకున్న ఇష్టాయిష్టాలను సమర్థించే వాస్తవాలు. ఆండ్రే మారే చెప్పినట్లు, మన వ్యక్తిగత కోరికలకి అనుకూలంగా ఉండేవన్నీ మనకి వాస్తవాలుగా కనిపిస్తాయి. అలా అనుకూలించినవన్నీ మనకి విపరీతమైన కోపాన్ని తెప్పిస్తాయి. అయితే మన సమస్యలకి పరిష్కారం దొరక్కపోవటం అనేది అంత ఆశ్చర్యపడవలసిన విషయమా? 2 అని మనం ముందే నిర్ధారణ చేసేసుకుని 2వ క్లాసులో చెప్పే లెక్కకి సమాధానం ఇవ్వాలని ప్రయత్నిస్తే మనకి ఇటువంటి సమస్య ఏర్పడవచ్చు కదా. అయినా సరే, ఈ లోకంలో ఎంతోమంది 2 5 లేదా 500 మొండిగా వాదించి తమ జీవితాలని, ఎదుటివారి జీవితాలని నరకప్రాయం చేస్తుంటారు. దాని గురించి మనం చేయగలిగేదేముంది? మనం ఆలోచించేటప్పుడు మన భావావేశాలని దూరంగా ఉంచాలి. అలాగే డీన్ హాక్స్ చెప్పినట్లు నిష్పాక్షికంగా తటస్థంగా ఉంటూ వాస్తవాలని సేకరించాలి. కానీ మనం చింతలో చిక్కుకున్నప్పుడు అదంత సులభం కాదు. మనం ఆందోళన చెందుతున్నప్పుడు మన మనసు ఉద్రేకానికి లోనవుతుంది.
కానీ నా సమస్యల నుంచి పక్కకి తొలగి వాస్తవాలను స్పష్టంగాను తటస్థంగాను చూడటానికి సహాయపడగల 2 ఉపాయాలని నేను కనుక్కున్నాను. 1. నేను వాస్తవాలను సేకరించేటప్పుడు వాటిని నా కోసం కాకుండా ఇంకెవరి కోసమో సేకరిస్తున్నట్లు నటిస్తాను. అప్పుడు దొరికిన రుజువుల్ని తటస్థంగాను నిష్పాక్షికంగాను చూడటానికి నాకు వీలు దక్కుతుంది. 2. నేను ఆందోళనకి గురి చేసే సమస్యకి సంబంధించిన వాస్తవాలను సేకరించే ప్రయత్నం చేసే సమయంలో ప్రతిపక్షం నుంచి వాదించే లాయరుగా నన్ను నేను ఊహించుకుంటాను. ఇంకో రకంగా చెప్పాలి అంటే నాకు ప్రతికూలంగా ఉండే వాస్తవాలన్నింటినీ నేను సేకరిస్తాను. నా కోరికలన్నింటినీ దెబ్బతీసే వాస్తవాలు, నేను ఎదుర్కోవటానికి ఇష్టపడిన వాస్తవాలవి. ఆ తర్వాత నా తరపు వాదాన్ని ప్రతిపక్ష వాదాన్ని కాగితం మీద రాసుకుంటాను. సాధారణంగా వాస్తవం అనేది ఈ 2 పక్షాలకి మధ్యలో ఎక్కడో ఉంటుందని తెలుసుకుంటాను. నేను ఇక్కడ చెప్పదలుచుకుంటున్నది ఏమిటంటే, ముందుగా వాస్తవాలన్నీ సేకరించకుండా మీరు కానీ నేను కానీ ఐన్స్టీన్ కానీ అమెరికాలోని సర్వోచ్చ న్యాయస్థానం కానీ ఎటువంటి సమస్యకైనా పరిష్కారాన్ని వెతికి ఒక తెలివైన నిర్ణయానికి రాలేదు. థామస్ ఎడిసన్కి ఆ సంగతి తెలుసు. ఆయన చనిపోయే నాటికి తను ఎదుర్కొన్న సమస్యలకు సంబంధించిన వివరాలన్నింటినీ ఆయన 2500 నోటు పుస్తకాల్లో పొందుపరిచాడు. అయితే మన సమస్యలను పరిష్కరించుకోవటానికి అవసరమయ్యే నియమం 1, వాస్తవాలను సేకరించండి. డీన్ హాక్స్ చేసిన పని చేద్దాం. ముందుగా నిష్పాక్షికంగా అన్ని వాస్తవాలని సేకరించకుండా సమస్యని పరిష్కరించే ప్రయత్నం మనం చేయొద్దు. అయినప్పటికీ లోకంలో ఉన్న వాస్తవాలన్నింటినీ సేకరించినప్పటికీ మనం వాటిని విశ్లేషించే వరకు, వాటికి అర్థం చెప్పుకునే వరకు అవి మనకెందుకు పనికిరావు. నేనెంతో విలువైన అనుభవం ద్వారా కాగితం మీద వాస్తవాలని రాసుకోవటం ద్వారా వాటిని విశ్లేషించడం ఇంకా సులభ సాధ్యమని గ్రహించాను. నిజానికి కాగితం మీద వాస్తవాలని రాసుకుని మన సమస్యని స్పష్టంగా చెబితే మనం తెలివైన నిర్ణయం తీసుకోవటానికి ఎంతో సహాయం లభిస్తుంది. చార్ల్స్ కేటరింగ్ మాటల్లో చెప్పాలి అంటే, స్పష్టంగా తెలియజేయగలిగితే సమస్య సగం పరిష్కారమైనట్టే. కార్యాచరణలో ఇదంతా ఎలా ఉంటుందో మీకు వివరిస్తాను. చైనీయులు ఒక చిత్రం 10,000 మాటలకి సమానం అంటారు కదా. ఒక వ్యక్తి నేను చెప్పే విషయాన్ని కార్యరూపంలో ఎలా పెట్టాడో మీకు చూపిస్తాను. గాలెన్ లీచ్ఫీల్డ్ ఉదాహరణకి తీసుకుందాం. అతనితో నాకు చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. ఫార్ ఈస్ట్లో అత్యధిక సాఫల్యాన్ని సాధించిన వ్యాపారస్తుల్లో అతను కూడా ఒకడు. 1942లో మిస్టర్ లీచ్ఫీల్డ్ చైనాలో ఉండేవాడు. ఆ రోజుల్లో జపాను షాంఘైని ఆక్రమించుకుంది. మా ఇంటికి అతిథిగా వచ్చినప్పుడు అతను నాకు చెప్పిన కథ వినండి. జపాన్ వాళ్ళు పెర్ల్ హార్బర్ మీద బాంబు వేసిన కొద్ది కాలానికి వాళ్ళు షాంఘైని చుట్టుముట్టారు. షాంఘైలోని ఏషియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి నేను మేనేజర్గా ఉండేవాడిని. వాళ్ళు మా కంపెనీని రద్దు చేయడానికి ఒక ఆర్మీ లిక్విడేటర్ని పంపారు. నిజానికి అతను ఒక అడ్మిరల్. మా కంపెనీ ఆస్తులన్నింటినీ రద్దు చేసేయమని ఆదేశించారు. ఆ విషయంలో నాకు వేరే దారి లేకపోయింది. నేను వారితో సహకరించాను లేదా? ఆ లేదాకి అర్థం చావు తప్పదనే. నేను అతను చెప్పినట్లు చేయటం ప్రారంభించాను. నాకు వేరే దారి లేదు. కానీ నేను అడ్మిరల్కి ఇచ్చిన లిస్టులో $7,70,000 విలువ చేసే హామీ పత్రాల వివరాలు ఇవ్వకుండా తెచ్చిపెట్టాను. ఎందుకంటే ఆ హామీ పత్రాలు హాంకాంగ్కి చెందిన మా సంస్థవి. షాంఘైలో ఉన్న ఆస్తులకి వాటికి ఎటువంటి సంబంధము లేదు. అయినా నేను చేసిన పని జపాన్ వారికి తెలిస్తే నేను పెద్ద చిక్కుల్లో పడతానని భయపడ్డాను. వాళ్ళ విషయాన్ని త్వరగానే కనిపెట్టారు. వాళ్ళ విషయాన్ని కనిపెట్టే సమయంలో నేను ఆఫీసులో లేను. కానీ మా హెడ్ అకౌంటెంట్ ఉన్నాడు. జపాన్ అడ్మిరల్ కోపంతో మండిపడ్డాడని, కథం తొక్కుతూ నానా మాటలు అన్నాడని, నన్ను దొంగ అని ద్రోహి అని తిట్టాడని అతను నాకు చెప్పాడు. నేను జపాన్ ఆర్మీ జారీ చేసిన ఆజ్ఞని ధిక్కరించాను. దాని పర్యవసానం ఏమిటో నాకు తెలుసు. నన్ను బ్రిడ్జ్ హౌస్లో పడేస్తారు. బ్రిడ్జ్ హౌస్ జపాన్లోని డెస్ట్పో, చిత్రహింసలు పెట్టే జైలు. నా స్నేహితులందరూ ఆ జైలుకి వెళ్లే పరిస్థితిని తప్పించుకోవటానికి ఆత్మహత్య చేసుకున్నారు. 10 రోజుల పాటు జరిగిన పోలీస్ ఎంక్వైరీని, చిత్రహింసలని తట్టుకోలేక ఇంకొందరు స్నేహితులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు నన్నే ఆ బ్రిడ్జ్ హౌస్కి తీసుకుని వెళ్ళబోతున్నారు. నేనేం చేశాను? ఆదివారం మధ్యాహ్నం నేను ఆ వార్త విన్నాను. ఆ వార్త విని నేను హడలిపోయి ఉండవలసింది. నా సమస్యలను పరిష్కరించుకునేందుకు ఖచ్చితమైన పద్ధతి నా దగ్గర ఉండకపోతే నేను హడలిపోయేవాడిని. చాలా ఏళ్లుగా నాకు ఆందోళన కలిగినప్పుడల్లా నేను నా టైప్ రైటర్ దగ్గరికి వెళ్ళి 2 ప్రశ్నలు టైప్ చేసేవాడిని. వాటి జవాబులు కూడా టైప్ చేసేవాడిని. మొదటి ప్రశ్న, నేను దేని గురించి ఆందోళన పడుతున్నాను. రెండో ప్రశ్న, దీని గురించి నేనేం చేయగలను. మొదట్లో ఆ ప్రశ్నలకి జవాబుల్ని కాగితం మీద పెట్టేవాడిని కాదు. కానీ అది ఎన్నో ఏళ్ల కిందట సంగతి. ప్రశ్నలు జవాబులు రెండుని కాగితం మీదకి ఎక్కిస్తే నేను స్పష్టంగా ఆలోచించగలుగుతానని గ్రహించాను. అందుచేత ఆ ఆదివారం మధ్యాహ్నం నేను నేరుగా షాంఘై YMCAలోని నా గదిలోకి వెళ్ళి నా టైప్ రైటర్ బయటకు తీసి ప్రశ్నలు జవాబులు ఇలా టైప్ చేశాను. మొదటి ప్రశ్న,
నేను దేని గురించి ఆందోళన పడుతున్నాను? రేపు ఉదయం నన్ను బ్రిడ్జ్ హౌస్లో పడేస్తారని నాకు భయంగా ఉంది. ఆ తర్వాత రెండో ప్రశ్నని ఇలా టైప్ చేశాను. దాని గురించి నేనేం చేయగలను? గంటల కొద్దీ ఆలోచించాక 4 రకాలుగా దీని నుంచి బయటపడే మార్గాలని టైప్ చేశాను. ప్రతి ఒక్క మార్గానికి నాకు కలగబోయే పర్యవసానాన్ని కూడా టైప్ చేశాను. 1. నేను జపాన్ అడ్మిరల్కి సంజాయిషి ఇచ్చుకోవటానికి ప్రయత్నించవచ్చు, కానీ అతనికి ఇంగ్లీష్ రాదు. దుబాసి సహాయంతో నేను సంజాయిషి ఇవ్వటానికి ప్రయత్నిస్తే అతనికి మళ్ళీ కోపం రావచ్చు. అంటే చావుని కొని తెచ్చుకోవటమే. అతను చాలా క్రూరుడు. నాతో మాట్లాడటం ఇబ్బంది అనుకుని నన్ను బ్రిడ్జ్ హౌస్లో పడేస్తాడు. 2. నేను పారిపోవటానికి ప్రయత్నించవచ్చు, కానీ అది అసంభవం. 24 గంటలు వాళ్ళు నా మీద నిఘా ఉంచారు. వైఎంసీఏలోని నా గదిలోకి నేను ప్రవేశించినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు సంతకం చేయాలి. పారిపోవటానికి ప్రయత్నిస్తే బహుశా నన్ను పట్టుకుని తుపాకీతో కాల్చేస్తారు. 3. నేను ఇక్కడ నా గదిలోనే ఉండి మళ్ళీ ఆఫీస్ దరిదాపులకు వెళ్లకుండా ఉండొచ్చు. అలా చేస్తే జపాన్ అడ్మిరల్కి అనుమానం కలగవచ్చు. నన్ను ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా సైనికుల్ని పంపి నన్ను బ్రిడ్జ్ హౌస్లో పడేయవచ్చు. 4. సోమవారం ఉదయం ఎప్పటిలా నేను ఆఫీస్కి వెళ్ళవచ్చు. అలా చేస్తే జపాన్ అడ్మిరల్ తన పని ఒత్తిడిలో ఉండి నేనేం చేస్తున్నానో గమనించకపోవచ్చు. ఒకవేళ గమనించినా అతని కోపం తగ్గిపోయి నా జోలికి రాకపోవచ్చు. అప్పుడు అతనికి సంజాయిషి ఇచ్చుకోవటానికి నాకు ఒక అవకాశం దొరకవచ్చు. అందుచేత సోమవారం ఉదయం మామూలుగా ఆఫీస్కి వెళ్ళటం, ఎటువంటి తప్పు జరగలేదన్నట్లుగా ప్రవర్తించడం, బ్రిడ్జ్ హౌస్ని తప్పించుకోవటానికి నాకు 2 అవకాశాలు ఇవ్వవచ్చు. ఈ 4 మార్గాల గురించి బాగా ఆలోచించి 4వ దాన్ని అమలు చేయాలని, అంటే సోమవారం మామూలు ప్రకారం ఆఫీస్కి వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత తేలికపడింది. మర్నాడు ఆఫీస్లోకి అడుగు పెట్టగానే జపాన్ అడ్మిరల్ అక్కడ కూర్చుని ఉండటం కనిపించింది. ఆయన నోట్లో ఒక సిగరెట్ ఉంది. ఎప్పటిలాగే అతను నా వైపు గుడ్లురిమి చూశాడు, కానీ ఏమీ అనలేదు. 6 వారాల తరువాత దేవుడి దయ వల్ల అతను టోక్యోకి వెళ్ళిపోయాడు. ఇక నాకున్న ఆందోళన తగ్గిపోయింది. నేను ముందే చెప్పినట్లు ఆ ఆదివారం కూర్చుని సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన మార్గాలని, వాటి పర్యవసానాలని ఊహించి కాగితం మీద రాసుకోవటం వల్లను, ఆ తర్వాత ఒక నిర్ణయానికి రావటం వల్లను నా ప్రాణాలని కాపాడుకోగలిగాను. నేను అలా చేసి ఉండకపోతే కంగారు పడిపోయి గిజగిజలాడుతూ సంకోచిస్తూ తప్పులు చేసి ఉండేవాడిని. ఆ సమయానికి ఏది తోస్తే అది చేసి ఉండేవాడిని. నా సమస్యను గురించి పూర్తిగా ఆలోచించి ఒక నిర్ణయానికి రాకపోయి ఉంటే ఆదివారం మధ్యాహ్నం అంతా ఆందోళనతో నాకు పిచ్చెక్కిపోయినట్లయిపోయేది. ఆ రాత్రి నేను నిద్రపోయి ఉండేవాడిని కాదు. సోమవారం పొద్దున్న ఆఫీస్కి వెళ్ళేసరికి నా అవతారం ఎంతో ఆందోళనతోనూ బాధతోనూ నిండి ఉండేది. అది చూసి జపాన్ అడ్మిరల్కి అనుమానం తలెత్తి తొందరలో ఏదో ఒకటి చేసి ఉండేవాడు. అనుభవం అనేది మళ్ళీ మళ్ళీ నాకు ఒక విషయాన్ని రుజువు చేసింది. ఒక నిర్ణయానికి రావటం అనేది ఎంత విలువైందో నేర్పించింది. ఒక స్పష్టమైన నిర్ధారణకి రాలేకపోవటం, వెర్రెత్తిచ్చే సుడిగుండంలో చిక్కుకున్నట్లు ఒకే ఆలోచనలో సుళ్ళు తిరగటాల నుంచి తప్పించుకోలేకపోవటం, ఇవి మనుషులకి నరాల బలహీనత కలిగించి ఈ భూమి మీద నరకాన్ని చూపిస్తాయి. నేను ఒక స్పష్టమైన ఖచ్చితమైన నిర్ణయం తీసుకోగానే నా చింతలో సగం మటుమాయమవటం నేను కనిపెట్టాను. నేను ఆ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడం మొదలుపెట్టేసరికి ఇంకో 40% సామాన్యంగా మాయమవుతుంది. అందుచేత ఈ 4 మెట్లు నాకున్న 90% చింతలని మటుమాయం చేయటానికి పనికి వస్తాయి. 1. నేను దేని గురించి ఆందోళన పడుతున్నాననే దాన్ని కాగితం మీద రాసుకోవటం. 2. దాని గురించి నేను ఏం చేయగలననే విషయానికి రాసుకోవటం. 3. ఏం చేయాలో నిర్ణయించుకోవటం. 4. ఆ నిర్ణయాన్ని వెంటనే కార్యరూపంలో పెట్టడం. గాలెన్ లీచ్ఫీల్డ్ స్టార్ పార్క్ అండ్ ఫ్రీమన్ ఇన్క్ అనే బీమా ఆర్థిక వ్యవహారాల సంస్థకి ఫార్ ఈస్టర్న్ డైరెక్టర్ అయ్యాడు. దీనితో అతను ఏషియాలోని ముఖ్యమైన అమెరికన్ వ్యాపారవేత్తల్లో ఒకటిగా అయ్యాడు. ఈ విజయానికి ముఖ్య కారణం తన ఆందోళనని విశ్లేషించి దాన్ని ముఖాముఖి ఎదుర్కోవటానికి తను ఉపయోగించిన పద్ధతి అనే అతను నాతో అన్నాడు. ఈ పద్ధతి ఇంత తిరుగులేనిది ఎందుకైంది? ఎందుకంటే అది సామర్థ్యం కలది, స్పష్టమైనది, సమస్య లోతుల్లోకి సూటిగా వెళ్ళి వాటిని పరిష్కరిస్తుంది. ఇవన్నీ కాకుండా తప్పనిసరిగా పాటించవలసిన 3 మెట్లు వల్ల ఇది పరాకాష్ఠకి చేరుకుంటుంది. దాని గురించి ఏమైనా చేయండి. మనం తెలుసుకున్న దాన్ని కార్యరూపంలో పెట్టకపోతే అదంతా వృధాశ్రమే అవుతుంది. విలియం జేమ్స్ ఏమన్నాడంటే, ఒకసారి నిర్ణయం అంటూ తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేశాక దాని ఫలితాన్ని గురించిన బాధ్యతని, విచారాన్ని మర్చిపోండి. ఈ వాక్యంలో విలియం జేమ్స్ విచారం అనే పదాన్ని చింత అనే పదానికి పర్యాయంగా వాడాడనటంలో ఎటువంటి సందేహము లేదు. ఆయన ఉద్దేశం, ఒకసారి మీరు మీ దగ్గరున్న వాస్తవాల ఆధారంగా జాగ్రత్తగా ఒక నిర్ణయం తీసుకున్నాక దాన్ని కార్యరూపంలో పెట్టమని. మళ్ళీ దాని గురించి ఆగి ఆలోచించకండి. ముందు వెనకాలాడకండి. ఆందోళనలో పడి వెనక్కి తగ్గకండి. మీ మీద మీకు అపనమ్మకం కలిగితే దానివల్ల రకరకాల సందేహాలు పుట్టుకొస్తాయి. వెనక్కి తిరిగి చూడకండి. ఒక్లహోమాలో పేరుగాంచిన చమురు వ్యాపారి వెయిట్ ఫిలిప్స్ని నేను ఒకసారి అడిగాను, మీరు మీ నిర్ణయాలని ఎలా అమల్లో పెడతారు అని అడిగాను.
మన సమస్యల గురించి ఒక నిర్దిష్టమైన బిందువు దాటి ఆలోచిస్తూ పోతే మనం తప్పకుండా ఆందోళనకి గురవుతాం. తిన్నగా ఆలోచించడం, కొంత సమయం తర్వాత ఇంకా ఆరాలు తీస్తూ పోవటం, ఆలోచించడం హాని చేయగలవు. మన నిర్ణయం తీసుకుని దాన్ని అమలుపరచడానికి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఉండటానికి సమయం వస్తుంది అన్నాడు ఆయన. గాలెన్ లీచ్ఫీల్డ్ పద్ధతిని ఉపయోగించి మీ ఆందోళనని దూరం చేసుకోవటానికి మీరు ఇప్పుడే ఎందుకు ప్రయత్నించకూడదు? మొదటి ప్రశ్న ఇదిగో, నేను దేని గురించి ఆందోళన పడుతున్నాను? ఈ క్రింది ప్రశ్నకి దయచేసి జవాబు పెన్సిల్తో రాయండి. రెండో ప్రశ్న, దాని గురించి నేనేం చేయగలను? మూడో ప్రశ్న, ఇదిగో నేను దాని గురించి చెయ్యబోయేది ఇదే. నాలుగో ప్రశ్న, దాన్ని నేను ఎప్పుడు చేయటం మొదలు పెట్టబోతున్నాను. చాప్టర్ 5. వ్యాపార సంబంధమైన ఆందోళనలో 50% ఎలా తొలగించాలి? మీరు వ్యాపారస్తులైతే ప్రస్తుతం మీరు ఈ అధ్యాయానికి మీరు పెట్టిన శీర్షిక చాలా అసబద్ధంగా ఉంది. నేను గత 19 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నాను. దీని గురించి ఎవరికైనా పూర్తి అవగాహన ఉన్నట్లయితే అది నాకే. ఇంకొకరెవరో వచ్చి నా వ్యాపారంలో నాకు కలిగే ఆందోళనలో 50% ఎలా తొలగించుకోవాలో నాకు చెప్పడానికి ప్రయత్నించడం అది అర్థం లేని పని అని మీ మనసులో అనుకుంటూ ఉండొచ్చు. అది సహజమే. ఏ పుస్తకంలో అయినా నేను ఈ శీర్షికని కొన్ని ఏళ్ల క్రితం చూసి ఉంటే నేను కూడా సరిగ్గా ఇలానే అనుకుని ఉండేవాడిని. ఇది చాలా పెద్ద వాగ్దానం. వాగ్దానాలు చాలా చవక. మనం దీని గురించి నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. బహుశా నేను మీ వ్యాపార సంబంధమైన చింతలని 50% తొలగించలేకపోవచ్చు. అంతా విశ్లేషించి చూస్తే ఎవరికీ అది సాధ్యం కాదు, మీకు తప్ప. కానీ నేను చేయగలిగింది ఒకటే. ఇతరులు దాన్ని ఎలా సాధించారో మీకు చూపించగలను. ఆ తర్వాత విషయం మీకే వదిలేస్తాను. ఈ పుస్తకంలోనే ఒక చోట ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ అలెక్సిస్ కేరెల్ చెప్పిన వాక్యాన్ని ఉదహరించాను అని మీకు గుర్తుండొచ్చు. చింతని ఎలా ఎదుర్కోవాలో తెలియని వాళ్ళు యవ్వనంలోనే చనిపోతారు. చింత అనేది అంత ప్రమాదకరమైనది కాబట్టి అందులో 10% తగ్గించుకోవటానికైనా నేను మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తే మీకు సంతృప్తి కలుగుతుందా? మంచిది. అయితే వినండి. ఒక వ్యాపారవేత్త తన ఆందోళనల్ని 50% కాదు 70% ఎలా తగ్గించుకున్నాడో చెప్తాను. ఆ 75% ఆందోళనల్ని అతను తన వ్యాపార సమావేశాల్లో గడిపిన సమయంలో వ్యాపార సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ పొందాడు. అంతేకాకుండా నేను ఒక మిస్టర్ జోన్స్ గురించో, ఒక మిస్టర్ ఎక్స్ గురించో, ఒహాయోలో నాకు తెలిసిన ఒక వ్యక్తి గురించో అస్పష్టమైన కథలు చెప్పకుండా ఒక అసలు సిసలు మనిషి గురించి చెప్తాను. అతని పేరు లియాన్ షిమ్కిన్. యునైటెడ్ స్టేట్స్లోని అతిపెద్ద పబ్లిషింగ్ హౌస్లో ఒక దానిలో అతను ఒకప్పుడు భాగస్వామిగాను మేనేజర్గాను ఉండేవాడు. దాని పేరు సైమన్ అండ్ స్కస్టర్. అది న్యూయార్క్లోని రాక్ఫెల్లర్ సెంటర్లో ఉండేది. లియాన్ షిమ్కిన్ అనుభవాన్ని అతని మాటల్లోనే చెప్తాను, వినండి. 15 ఏళ్ల పాటు నేను ఆఫీసులో ఉన్న సమయంలో దాదాపు సగం రోజు సమావేశాల్లో పాల్గొంటూ ఉండేవాడిని. ఆ సమావేశాల్లో సమస్యల గురించి చర్చలు జరిగేవి. మనం ఇలా చేయాలా, అలా చేయాలా, లేక ఏమీ చేయకుండా ఊరుకోవాలా అని అంటూ. మాకు ఒత్తిడి పెరిగిపోయేది. మా కుర్చీలో అటు ఇటు సర్దుకునేవాళ్ళం. లేచి పచారులు చేసేవాళ్ళం. వాదించి మళ్ళీ మొదటికే వచ్చేవాళ్ళం. రాత్రి అయ్యేసరికి నేను పూర్తిగా డీలా పడిపోయేవాడిని. ఇక జీవితాంతం ఇలాగే చేస్తూ పోవాలేమో అనుకున్నాను. నేను 15 ఏళ్లుగా చేస్తున్నది ఇదే. కానీ దీన్ని ఇంకో రకంగా మెరుగ్గా చేయవచ్చని నాకు ఎప్పుడూ తట్టనేలేదు. ఆ సమావేశాల్లో నేను గడిపిన సమయంలో 35 వంతు సమయాన్ని నేను ఆదా చేసి ఉండవచ్చని, నరాల ఒత్తిడిని 35 వంతు తగ్గించుకుని ఉండవచ్చని ఎవరైనా అంటే అతను ఉత్త ఆశావాది అని, కలల్లో జీవించేవాడని, కార్యశూరత్వం లేనివాడని అనుకుని ఉండేవాడిని. అయినప్పటికీ ఈ పైన చెప్పినవి సాధించడానికి నేను ఒక ప్రణాళికని తయారు చేసుకున్నాను. ఈ ప్రణాళికని నేను గత 8 ఏళ్లుగా అమలు చేస్తున్నాను. అది నా సామర్థ్యాన్ని, నా ఆరోగ్యాన్ని, నా ఆనందాన్ని అద్భుతంగా ప్రభావితం చేసింది. వినటానికి అదేదో గారడిలాగా మీకు అనిపించవచ్చు. కానీ గారడి వాళ్ళు చేసే అన్ని రకాల మాయల్లాగే అది చేసే విధానాన్ని చూస్తే అరే ఇంత సులభమా అని అనిపిస్తుంది. ఆ రహస్యం ఏమిటంటే నేను గత 15 ఏళ్లుగా సమావేశాల్లో ఉపయోగిస్తున్న పద్ధతిని ముందుగా ఆపేశాను. ఆ పద్ధతి ఏమిటంటే సమావేశం ప్రారంభం కాగానే నా సహోద్యోగులు ఎంతో బాధపడుతూ తాము చేసిన తప్పులన్నింటినీ ఏకరువు పెట్టేవారు. చివరికి మేమేం చేయాలి అని అడిగేవారు. దీన్ని వెంటనే ఆప్ చేయించాను. ఇక రెండోది, నేను ఒక కొత్త నియమాన్ని ప్రవేశపెట్టాను. అదేమిటంటే నాకు ఒక సమస్య గురించి చెప్పదలుచుకున్న వారందరూ ముందుగా నేనిచ్చే 4 ప్రశ్నలకి జవాబు రూపంలో ఒక మెమొరాండం ఇవ్వాలి. మొదటి ప్రశ్న, సమస్య ఏమిటి? మొదట్లో మేము 1 2 గంటలు ఎంతో ఆందోళన పడుతూ సమావేశాన్ని కొనసాగించేవాళ్ళం.
కానీ మాలో ఎవరికీ అసలు సమస్య ఏమిటో నిర్దిష్టంగానూ స్పష్టంగానూ తెలియదు. మా సమస్య ఏమిటో స్పష్టంగా కాగితం మీద పెట్టకుండా మా సమస్యల గురించి ఊరికే చర్చించి ఉద్రేకపడిపోయేవాళ్ళం. రెండో ప్రశ్న, సమస్యకి కారణం ఏమిటి? ఉద్యోగంలో నేను గడిపిన కాలాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే సమస్యకి అసలు కారణాలు ఎటువంటి పరిస్థితుల్లో ఏర్పడ్డాయో స్పష్టంగా తెలుసుకోవటానికి ఏమాత్రం ప్రయత్నించకుండా ఆందోళన పడుతూ గంటల కొద్దీ సమయాన్ని ఆ సమావేశంలో ఎలా వృధా చేశానో అని నేను దిగ్భ్రాంతి చెందుతాను. మూడో ప్రశ్న, ఈ సమస్యకి తగిన పరిష్కారాలు ఏమిటి? మునుపు ఒక వ్యక్తి సమావేశం జరుగుతుండగా ఏదో ఒక పరిష్కారాన్ని సూచించేవాడు. మరో వ్యక్తి అతనితో వాదనలోకి దిగేవాడు. వాదోపవాదాలతో వాతావరణం వేడెక్కేది. చాలాసార్లు అసలు విషయం మర్చిపోయేవాళ్ళం. సమావేశం ముగిసేసరికి సమస్యని ఎలా ఎదుర్కోవాలనే సంగతి, దానికి మనం ఏం చేయాలి అనే వివరాలు ఎవరూ కాగితం మీదకి ఎక్కించి ఉండేవారు కాదు. నాలుగో ప్రశ్న, దీనికి మీరేం పరిష్కారాన్ని సూచిస్తారు? సమస్యను గురించి గంటల తరబడి చింతిస్తూ ఎటువంటి నిర్ణయానికి రాలేక గుండ్రంగా ఒకే చోట తిరుగుతూ ఒక్కసారి కూడా తగిన పరిష్కారాల గురించి ఆలోచించకుండా నేను సిఫార్సు చేసే పరిష్కారం ఇది అని కాగితం మీద పెట్టలేని మనిషితో నేను సమావేశానికి వెళ్ళేవాడిని. నా సహచరులు ఇప్పుడు నా వద్దకి తమ సమస్యలని చాలా అరుదుగా తీసుకొస్తారు. ఎందుకంటే నేను ఇచ్చే ఈ 4 ప్రశ్నలకి జవాబులు ఇవ్వాలి అంటే సమస్య గురించిన వాస్తవాలన్నింటినీ సేకరించి బాగా ఆలోచించి ఏదో ఒక పరిష్కారంతోనే నా దగ్గరికి రావాల్సి ఉంటుందని వాళ్ళు తెలుసుకున్నారు. తీరా అవన్నీ చేశాక 30 వంతు కేసుల్లో నాతో సంప్రదించాల్సిన అవసరం ఏమాత్రం లేదని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే బ్రెడ్ టోస్టర్లోంచి కాలిన బ్రెడ్ ముక్క బయటకు వచ్చినట్టు సరైన పరిష్కారం చట్టుకుని బయటపడుతుంది. నాతో సంప్రదించడం అవసరమైన సమయాల్లో కూడా మునుపు పెట్టే సమయంలో 3వ వంతు సమయంలో మా సమావేశం ముగుస్తుంది. ఎందుకంటే మా చర్చ ఒక క్రమబద్ధమైన వైఖరిలో తార్కికంగా సాగి సముచితమైన రీతిలో ముగుస్తుంది. ఇప్పుడు సైమన్ అండ్ కస్టర్ సంస్థలో జరిగిన పొరపాట్ల గురించి ఆందోళన పడుతూ చర్చించే సమయం చాలా తగ్గింది. ఆ పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నంలో మేము అమలు చేసే ఆచరణకి ఎక్కువ సమయం కేటాయించబడుతుంది. నా స్నేహితుడు ఫ్రాంక్ బెట్కర్ అమెరికాలోని పెద్ద బీమా వ్యాపారుల్లో ఒకడు. ఇటువంటి పద్ధతిని అనుసరించి తన వ్యాపార సమస్యలను ఎలా తగ్గించుకున్నాడో, అంతేకాకుండా తన సంపాదన 2 రెట్లు ఎలా పెరిగిందో చెప్పాడు. చాలా ఏళ్ల క్రితం నేను బీమా వ్యాపారం చేసేటప్పుడు నాకు నా పని మీద విపరీతమైన ప్రేమ, ఉత్సాహం ఉండేవి. అప్పుడు ఒక సంఘటన జరిగింది. నాకు కలిగిన నిరుత్సాహానికి ఆ పని వెంటనే వదిలేయాలనుకుని దాని మీద విపరీతమైన అసహ్యం పెంచుకున్నాను. నేను బహుశా ఆ పని మానేసి ఉండేవాన్నే. కానీ ఒక ఆదివారం ఉదయం నాకు ఒక ఆలోచన వచ్చింది. తాపిగా కూర్చుని నా బాధలకి మూల కారణం ఏమిటా అని ఆలోచించాను. 1. ముందుగా నన్ను నేను ఇలా ప్రశ్నించుకున్నాను, అసలు సమస్య ఏమిటి? సమస్య ఏమిటంటే నేను బీమా పాలసీలు అమ్మటానికి లెక్కలేనంత మందిని కలుస్తున్నాను. కానీ నాకు సరైన రీతిలో దానికి సరిపడ్డ సంపాదన దొరకటం లేదు. పాలసీ అమ్మేటప్పుడు అంతా బాగానే ఉంటుంది. కానీ తీరా తాను డబ్బు కట్టాల్సిన సమయం వచ్చేసరికి కొనుగోలుదారు ఇప్పుడు కాదు మిస్టర్ బెట్కర్, నన్ను తర్వాత ఎప్పుడైనా కలవండి అనేవాడు. మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరగటం వల్ల నా సమయం వృధా కావటమే కాకుండా నాకు చాలా నిస్పృహగా కూడా ఉండేది. 2. నన్ను నేను ఇలా ప్రశ్నించుకున్నాను, దీనికి సరైన పరిష్కారాలేమి? కానీ ఈ ప్రశ్నకి జవాబు తెలుసుకునేందుకు నేను వాస్తవాలని అధ్యయనం చేయవలసి వచ్చింది. గత ఏడాదిగా నేను అమ్మిన పాలసీలకు సంబంధించిన రికార్డు పుస్తకాన్ని తెరిచి అందులో ఉన్న వివరాలను పరిశీలించాను. నేను ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని కనుగొన్నాను. ఆ కాగితాల్లో స్పష్టంగా నా అమ్మకాలలో 70% మొదటిసారి కలిసినప్పుడే ఆయాయని ఆ రికార్డులో ఉంది. రెండోసారి కలిసినప్పుడు ముగిసిన అమ్మకాలు 22%. అంటే 7% అమ్మకాల కోసం మాత్రమే నేను 3-4 అంతకన్నా ఎక్కువ సార్లు కొనుగోలుదారుల చుట్టూ తిరగవలసి వచ్చిందన్నమాట. అవే నన్ను చీల్చి చెండాడి నా కాలాన్ని వృధా చేస్తున్నాయి. ఇంకో రకంగా చెప్పాలి అంటే నా అమ్మకాలలో 7% సరిగ్గా లేదని బాధపడుతూ నాకున్న సమయంలో సగాన్ని పూర్తిగా వృధా చేసుకుంటున్నానన్నమాట. 3. దీనికి సమాధానం ఏమిటి? సమాధానం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. నేను వెంటనే 2 సార్లకు మించి కొనుగోలుదారులను కలవటం మానేశాను. ఆ అదనపు సమయాన్ని కొత్త పాలసీల అమ్మకం కోసం వినియోగించాను. ఫలితాలు చూస్తే నమ్మశక్యం కాలేదు. చాలా కొద్ది సమయంలో నేను వెళ్ళిన ఒక్కొక్క ఇంట్లోనూ నాకు 2 లాభం దొరికింది. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఫ్రాంక్ బెట్కర్ దేశంలోని బీమా అమ్మకందారులందరికీ ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు. కానీ ఒకప్పుడు అతను ఆ పనిలోంచి తప్పించుకోవాలని చూశాడు. వైఫల్యాన్ని స్వీకరించే స్థితికి చేరుకున్నాడు. సమస్యని విశ్లేషించడం వల్ల అతను విజయ పదంలో ముందుకు సాగటానికి స్ఫూర్తి లభించింది. మీరు మీ వ్యాపార సమస్యలకి ఈ ప్రశ్నలని అన్వయించుకోగలరా? నా సవాలుని మళ్ళీ ఒకసారి వినండి. అవి మీ ఆందోళనని 50% తగ్గించుకోగలవు. ఇవే ఆ ప్రశ్నలు. 1. సమస్య ఏమిటి? 2. ఆ సమస్యకి కారణం. 3. సమస్యకి తగిన పరిష్కారం. 4. మీరు ఏ పరిష్కారాన్ని సూచిస్తారు?
పార్ట్ 2 క్లుప్తంగా. ఆందోళనను విశ్లేషించడానికి పనికొచ్చే ప్రాథమిక సాంకేతిక సంవిధానం. నియమం 1. వాస్తవాలను సేకరించండి. కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ టీన్ హాక్స్ చెప్పినదని నెమరు వేసుకోండి. ఈ లోకంలో మనుషులు ఆందోళన పడటానికి ముఖ్య కారణం తమ నిర్ణయాలకి సరైన ఆధారం ఏమిటో తెలుసుకోకముందే నిర్ణయాలు చేయడానికి ప్రయత్నించడం. నియమం 2. వాస్తవాలన్నింటినీ జాగ్రత్తగా ఆచితూచి చూసుకున్నాకే ఒక నిర్ధారణకి రండి. నియమం 3. జాగ్రత్తగా ఒక నిర్ణయానికి వచ్చాక దాన్ని అమలు చేయండి. మీ నిర్ణయాన్ని కార్యరూపంలో పెట్టడానికి పూనుకోండి. ఫలితాన్ని గురించిన ఆందోళనని పూర్తిగా అవతల పెట్టండి. నియమం 4. ఒక సమస్యను గురించి మీకు కానీ మీ సహచరులకు కానీ ఆందోళన కలుగుతుందని అనిపించినప్పుడు ఈ క్రింది ప్రశ్నలకి కాగితం మీద రాసుకుని వాటికి జవాబులు చెప్పుకోండి. ఏ. సమస్య ఏమిటి? బి. ఆ సమస్యకి కారణం ఏమిటి? సి. దానికి తగిన పరిష్కారం ఏమిటి? డి. అన్నిటికన్నా ఉత్తమమైన పరిష్కారం ఏది?